గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్తో దిగజారుడు రాజకీయం చేస్తుందని ఎమ్మెల్సీ బలమూరు వెంకట మండిపడ్డారు. మరోసారి అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యర్థుల కుటుంబాలు టార్గెట్ చేయడం నీచమైన చర్యని వివరించారు. పర్సనల్ సంభాషణలు విని బ్లాక్మెయిల్ చేయడం తీవ్రమైన నేరమన్నారు. ట్యాపింగ్ చేస్తున్న ఫోన్ నెంబర్ల వివరాలు మెసేజ్లు అధికారులకు చూపించామన్నారు. ఇక విచారణలో భాగంగా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధించి డబ్ల్యూఎస్ వైస్ చైర్మన్ అదేవిధంగా సిపిఆర్ సంబంధించి మా నెంబర్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దానికి సంబంధించి ఆధారాలు దాని గురించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మాట్లాడుతుంటే వాళ్ళకి ఏదైతే జరిగిన విషయాలు ఏ నెంబర్స్ అయితే వాళ్ళు ట్యాప్ చేసినో దాన్ని చూస్తుంటే రాజకీయం కోసం ఎంత నీచానికి టీఆర్ఎస్ కొంతమంది అధికారులు చాలా ఒక బాధ అనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులు ఏదైతే పెళ్ళైన తర్వాత భార్యది వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఏమి మాట్లాడుతుందో కూడా విని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఎంత నీచానికి వీళ్ళు పాల్పడిందని చెప్పి ఈరోజు రాజకీయం చేయాలనిపిస్తే నిజంగా ఏదన్నా మీకు మా పైన ఒత్తిడి చేయాలనిపిస్తే ఆ నెంబర్లు ట్యాప్ చేసినట్టు అనుకోవచ్చు. ఈరోజు మా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా వారి యొక్క హాబీ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఏమి మాట్లాడుతున్నారు ఏమి సంభాషణ జరిగిందని చెప్పి ఇన్ని ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి అధికారంలో ఉండాలని ఒక దురుద్దేశంతో పాల్పడిందంటే ఈరోజు వాళ్ళ పైన